ఏమే బుజ్జి అమ్మ వస్తున్నది. వచ్చేది మాయమ్మ. ఏమండి, దీపావళి షాపింగ్ చేయడానికి లిస్ట్ తయారు చేస్తున్నాను. లిస్ట్ లో ఫస్ట్ ఏం తీసుకోవాలో చెప్పండి. అప్పు తీసుకోవాలి. ఏంటి తావీజ్ కట్టించుకున్నారు? ఈ మధ్య నువ్వే కళ్ళకు వచ్చేస్తున్నావే, భయం వేసేస్తుంది, అందుకే కట్టించుకున్నాను. కోడల పిల్ల, మన ఇంటికి దిష్టి తగిలినట్టుంది. ఒక కోతి ఫోటో కొనుక్కురా, గుమ్మానికి కడదాం. కోతి ఫోటో ఎందుకు అత్తగారు, డబ్బులు వేస్ట్. ఆల్బమ్ లో నుండి మీదొక ఫోటో తీసి కట్టేస్తాం. హలో అత్తమ్మ, నిన్న పండుగుండే కదా, రాత్రి నీ బిడ్డ చికెన్ తిన్నది, మటన్ తిన్నది, పూరీలు తిన్నది, బజ్జీలు తిన్నది. పొద్దుగాల లేచి చూసేసరికి ఏమైందేమో, ముఖం వంకర పోయింది, మూతి వంకర పోయింది, చేతులు వంకర పోయినాయి, కాలు కూడా వంకర పోయినాయి. అత్తమ్మ నువ్వు ఎట్లాగైనా చేసి జల్దీ రా అత్తమ్మ. డాడీ మమ్మీ మూత వంకర రాలేదు, మమ్మీ సెల్ఫీ దిగుతుంది. మీరెక్కడ తయారయ్యారా బాబు? నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా ఈ రోజు. దీంతో ఎందుకు వచ్చిన బాధ? వద్దు అంటే కొట్లాడుతుంది మళ్ళీ. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళేసి వచ్చి. పక్కా కదా? షూర్? నిజంగా వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు. జాగ్రత్తగా వెళ్ళేసి. నేను నిజంగా వెళ్తున్నా, నీకేం ప్రాబ్లం లేదు కదా? చెప్తున్నా కదా నాకేం ప్రాబ్లం లేదని. ఎందుకు ఊపికి అడుగుతున్నావు? ఫస్ట్ ఫీవర్ ఉంది నాకు, విస్కీ ఎక్కువ. ఓకే, సో నేను ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రాబ్లం లేదు, అంతే కదా? ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఇవన్నీ అడిగే రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. మీ పాకెట్ లో ఏవో పేపర్స్ ఉన్నాయి, వాటి మీద నెంబర్స్ ఇంకా ఏవో వర్డ్స్ రాసి ఉన్నాయి. అవునా? అవేవో వేస్ట్ పేపర్స్ అయి ఉంటాయిలే, తీసేయి. అవునా? సరే సరే, నేను తీసే. ఎవరివి ఈ అస్థికలు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం ఏంటి, మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి. మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి. అందుకేనేమో పెళ్ళవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది. అక్కడ ఒక ఆయన బాగా తాగి బొరులుతున్నాడు. తాగడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒకసారి వెళ్ళి తెలుసుకుందారండి. చెప్పయ్యా, బాగా తాగినావు, తాగడం వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది కదా? మేడం, మా తాగుబోతలది ఎంత గొప్ప మనసు మీకు తెలియదు. మా కుటుంబం నాశనం అయితే మన వేరే 4 కుటుంబాలు బాగుపడాలని నేను తాగుతున్నా. మీ తాగుబోతుల వల్ల 4 కుటుంబాలు బాగుపడుతున్నాయా? ఎవరు చెప్పు. మేడం, ఫస్ట్ది నేను వైన్ షాప్లో కోటర్ తీసుకుంటా, వైన్ షాప్ ఆయన కుటుంబం బాగుపడుతున్నది. రెండవది గ్లాసు వాటర్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. మూడవది స్టఫ్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతున్నది. మరి నాలుగోది ఏంటిది? నాలుగవది నా తాగుడు అయిపోయినాక ఈ గిలాసు కింద పడేస్తా, ఆ గ్లాస్ ఏరుకున్న వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. బావా, నువ్వు నన్ను మన పెళ్ళై నుంచి పన్మాషి చేసిన మన గల్లీలో వాళ్ళందరూ నన్ను పన్మాషి అంటున్నారు. ఒసేయ్, మన పెళ్ళై నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా కానీ బట్టలు నేనే ఉతుకుతున్నా, బాసలు నేనే దొమ్ముతున్నా, ఇక లాస్ట్ కసు కూడా నేనే నొక్కుతున్నా. నేను పని అయినా. పన్నెండు పెళ్ళం పన్మాషే కదా, పన్నెండు పెళ్ళం పన్మాషే కదా. కన్నా, ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఓకే, ఎక్కువ. ఎక్కడికి వెళ్దాం? షాపింగ్ కి. క్లైమేట్ బాగాలేదు. ఏమే బుజ్జి, రోడ్ మీదకి నా దోస్తుగాళ్ళు వచ్చారంట, వాళ్ళతోని వైన్ షాప్ పోయి మందు తాగి వస్తా. ఎప్పుడు తాగొస్తావు, ఇల్లంతా నాశనం చేస్తావు. నేను తలుపు పెట్టినా, తలుపు దియ్యా. ఎప్పుడు దోస్తులు అంటావు, దోస్తులతో తాగొస్తావు, ఇల్లంతా నాశనం చేస్తావు. తాగులేదు, ఏం లేదు, కోవిల్ లేదు. మందు తాగి వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెత్తాం అనుకున్నా. దోస్తులు కలిసినాక తాగాల్సి వస్తుంది. మంది మొగలు తాగలేరు, అన్న మొగడు ఒకటి తాగితే తప్పొచ్చినది. ఏవండి, ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది?
ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత, వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత, 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత, నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత తుడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. మామా నువ్వట పోతా ఉంటే నన్ను రా అన్నట్టున్నది మామా. అవును మామా, ఈ 2 జల్లలో నేను ఎట్లా ఉన్నాను? అనుష్క మాత్రం ఉన్నారా? సర్లే నువ్వట కోపడు మాక, నేను పాతా ఉండా. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే, ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు. నాట్ నో, నో కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. సల్మారా వీడియో చేద్దాం. నా చెయ్యి బాగాలేదండి, పనిచేయట్లేదు. నీ చేయి పనిచేయట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, పనిచేస్తుందా? బాగా పనిచేస్తుందండి, 2 వీడియోలు చేద్దాం. మధు, ఐ లవ్ యూ. మధు, ఎలాగా కుమ్మిస్తావు కదా, ఎస్ నో చెప్పే. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని నక్కరాలు చేస్తున్నావు. ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోను కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధం ఎవడొకడు కొంటాడులేండి. ఏమిటేమిటేమిటి? అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసు లేదని టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంటే ఏంటే నువ్వు ఊడుస్తున్నావా, డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్. నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి వద్దునా పట్టుకో. నా బల్పం కొట్టేస్తారో దొంగ పడవ నీతో కొచ్చి. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ అత్త లాలి కప్పుతోరా కప్పుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. అబ్బా, సినిమా టైం అయిపోతుంది. బండిని ఎక్కడ పార్క్ చేయాలో? సార్ చెప్పండి. బండి పార్క్ చేయాలి, స్టాండ్ ఎక్కడుందో చెప్తారా? మీరు బాగా చదువుకున్నట్టుకున్నారు. స్టాండ్ ఎక్కడ ఉంది?
అమ్మాయి నాక చూసి నవ్వుతుందేటి, నేనంటే ఇష్టమేమో. నెంబర్ అడుగుతా. సారీ అండి. అమ్మో, నా పర్స్ కొట్టేసిందా? వదిన అని ఏడి? అన్నయ్యకి నాకు గొడవైంది, గార్డెన్ లో ఉన్నారు. గార్డెన్ అంతా ఎతికే వచ్చిన, అక్కడ అని లేడు. గార్డెన్ లో చివన్ చూడు, గొయ్యి తీసి కప్పెట్టేశాను. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే, 1 minute సార్. మా వింత. ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ మా వింతగా వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు. ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానేనైనా నన్ను నానే నన్ను నానే నానేనైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష ఏంటి, అది హిందీ అండి, తెలుగు అండి. బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి, తీసుకో. నీకు చాలా బలం ఉంది అన్న. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్టురా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి, ఇప్పుడే నేను కార్ కింద పడి చనిపోవాల్సిందండి. ఒక అతను వచ్చి కాపాడాడు. ఎలా ఉన్నాడు? బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్నాడు. వాడి సంగతి చెప్తాను. మీరెక్కడికి? ఒక్క 5 నిమిషాల్లో నాకు ఫ్రీడమ్ వస్తుందనగా వాడు అడ్డేశాడు. ఇదో ఈ నీ పిల్లలు కట్టుకో. ఇదిగో ఇది కట్టుకో. ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఇంత ఖరీదైన చీర నా పుట్టింటోళ్ళు కూడా పెట్టలేదండి. నీ పుట్టింటోళ్ళ ప్రస్తావన వద్దు. ముక్కు మీద గుద్దారంటే బ్లడ్ పడుద్ది. ఏంటే నీ పుట్టింటోళ్ళ గొప్పతనం? పెళ్ళైన కొత్తలో ఇంటికి నేను వస్తే కట్టుకోవడానికి లింగి కూడా పక్కింటోళ్ళని తీసుకొచ్చి ఇచ్చారే. 1,00,000 బూతులు తిట్టినా మొగుడేనే. అవునండి, మీరు మందు తాగుతారన్నమాటే గాని మీ మనసు వెన్నపూసండి. మరి ఏంటి, ఎదురు కొట్టుకెళ్దాం రండి. ఏమైంది? ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసింది. నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు నాకు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు. నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. రండి వెళ్దాం. మేడం, మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి. మీ ధైర్య సాహసాలని మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట. అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నేను దొంగ అనుకోలేదండి, మా ఆయన లేటుగా వచ్చారు అనుకుని కుమ్మేశాను. వాట్సాప్ ఏముండదు, ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఏముండదు, డిలీట్ చేస్తాం. మీరు సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్ లో ఏం లేదు, వాట్సాప్ లో ఏం లేదు. థ్యాంక్ యూ. ఫోన్ పే లేదు ఉందేంటి? ఫోన్ పే లేదు ఉందేంటి? ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే పిలుచుకుంటూ వచ్చావు? ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? మన అబ్బాయి గోపియా? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతేది? అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల భార్యని. అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రి. సరేండి,
నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినాయి చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి. ఒకటండి, ఒక తర్వాత అంటే రెండండి. రెండే కదండి, మీరు అలాగుండండి, దగ్గర రాకండి. రెండు తర్వాత మూడేమోనని కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి. అమ్మయ్య, నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత నోర్మి, నాకు తెలదేంటి, ఆరేం కాదు. మూడు తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8. ఏంటి, నాకు 20,000 కావాలండి. 20,000 దేనికి? అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి. అక్కడ ఒక పట్టు చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంట. అయినా 20,000 లేవు. అబ్బా, ఒక్క చీర కొంటే 2 చీరలు ఫ్రీ అండి. మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాం. 20,000కి ఒక చీర, 2 చీరలు ఫ్రీ. వాళ్ళ అక్కకు ఒక చీర అమ్మిస్తున్నా, వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా, అదొక 10,000, ఇదొక 10,000, 20,000 వచ్చేస్తాయి. ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది. సరే, ఆగు. ఇవి 21,000. 1,000 తీసాను, 20,000. మంచి చీర కొనాలి. ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా, వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి. ఇవ్వండి డబ్బులు. ఏంటి 300? నేను పట్టు చీర కొంటే 2 కాటన్ చీరలు ఫ్రీ వచ్చాయండి. ఆ 2 చీరలు 300కి అమ్మేశాను. అన్నయ్య, నాన్న నీకు నాకు కలిపి 10 కోట్ల ఆస్తి ఇచ్చాడు. దాంట్లో నా వాటా 5 కోట్లు. ఏ, అది ఇప్పుడు పంచివరా? అంతా అక్కర్లేదు, ఒక 1000 రూపాయలు. మిగిలిన ఆస్తి అంతా నువ్వే ఉంచుకో. కమాన్, ఎక్కడ సంతకాలు పెట్టమంటావు చెప్పు, పెట్టేస్తాను. నన్ను ఎక్కువ విసిగించకుండా 1000 రూపాయలు. లేట్ అయితే బార్లు మూసేస్తారు. ఇదిగో చావు. గుడ్, జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతున్నావు అనమాట. జాగ్రత్త, ఎక్కడన్నా పడేసుకో. ఏమండి, బాధపడకు సుభద్ర, బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. పొద్దున్నే విమానం తీసుకొస్తాను. జైలు లాంటి ఇల్లు వదిలి విశాల ప్రపంచంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. ప్రస్తుతం నన్ను వారికి జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. కుదరదు దిన, కావాలంటే క్షేమంగా వెళ్ళి మత్తుగా వస్తాను. అలాగే. దేవుడా, ఓ మంచి దేవుడా, కమ్మలు పెట్టుకోవడానికి చెవులనిచ్చావు, ముక్కు పొడక పెట్టుకోవడానికి ముక్కునిచ్చావు, నక్లీస్ వేసుకోవడానికి మెడనిచ్చావు, గాజులు వేసుకోవడానికి చేతులునిచ్చావు, వడ్డానం పెట్టుకోవడానికి నడుమునిచ్చావు, పట్టీలు పెట్టుకోవడానికి కాలునిచ్చావు. కానీ ఎందుకయ్యా ఇవన్నీ కొనిపెట్టిన మొగుడినిచ్చావు? కాఫీ తాగండి. ఏమిటి పోజు, మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గానీ సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గానీ బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. రిలేటివ్స్ ఆర్ టెంపరీ బట్ మై హస్బెండ్ ఈస్ ప్రెగ్నెంట్. అది ప్రెగ్నెంట్ కాదా, పర్మనెంటే. మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏవండి, ఈ పండక్కి నెక్లెస్ చేయించుకుందామని అనుకుంటున్నానండి. అనుకోవడానికి నన్ను అడగడం ఎందుకే? నెక్లెస్ కాకపోతే వడ్డానం చేయించుకుంటాను అనుకో. కవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసాను, మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో. నీకు సిగ్గులేదంటే నా తెల్ల కోడి పుంజుని కాజేసి కోసుకుదంటావంటే నిన్ను కోసి కాకులకి అయ్యా మాయదార మొహన్నారా. ఈ కోడకంతటికి నీ కోడి ఒకటేనటే, అయినా నీ మోదర. నువ్వు వెళ్ళి తినే. మీరు తినకుండా నేనే తింటాను. అబ్బా, నన్ను విసిగించదు గంగా, ప్లీజ్ వెళ్ళు. ఏంటి విసిగించానా? ఏమండి, అసలు మిమ్మల్ని పల్లెత్తి ఒక్క మాట అయినా అడిగానా? ఇంత రాత్రి దాకా మీరు రాలేదేమని ఎదురు చూస్తుంటే ఏం గంగా అని పలకరించారా? లేదే, నేనేమైనా అడిగానా? మరుదులతో ఈవేళప్పుడు ఆటో దిగారు, ఎక్కడి నుండి వస్తున్నారని అడిగానా? ఇద్దరు ఆటో దగ్గర ఏదో గుసగుసలాడుకోవడం చూశాను, ఏమిటి అని అడిగానా? లక్షణమైన పెళ్లి సంబంధం ఖాయం చేస్తుంటే యమున వచ్చి మీతో ఏదో చెప్పింది, వచ్చిన వాళ్ళని మీరు పంపేశారు. దానికి అర్థం ఏమిటి అని అడిగానా? అసలు ఏమడిగానండి? గంగా, అడిగానా అంటూనే. ఏమండి, మీరు జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేశారా? తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు చేశానే. తెలియక కాదండి, తెలిసి ఎప్పుడైనా చేశారా? ఒక తప్పు చేశా. ఏంటండి? నేను పెళ్లి చేసుకోవడం.
వేసేసాడు